నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రతి ఒక్కరికి ఒక జీవితకాలపు కల సొంతింటి కల. అలాంటి కల నెరవేరే ముందు తొందరపాటు అస్సలు తగదు. ఇంటి స్థలం కొంటున్నా లేదా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మీ డబ్బంతా వృధా అవుతుంది. ఇల్లైనా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, ఖాళీ స్థలం ఏదైనా కొనే ముందు వాటి అనుమతులే అత్యంత కీలకం. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులుంటే ధైర్యంగా ముందుకు పోవచ్చు. నగర శివారు ప్రాంతాల్లో ఉండే ఇంటి స్థలాల్లో కొనుగోలుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇంటి స్థలాలు కొంటే బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి. మరి ఈ నేపథ్యంలో మీ పెట్టుబడికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంటి స్థలాలు కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేశాక వానాకాలంలో ఆ ఇల్లు నీట మునిగితే ఆ కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వారి మనోవేదన వర్ణనాతీతం. నగరంలో ప్రస్తుతం పలు వెంచళ్లలోని వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు వరదలో చిక్కుకోవడంతో వాటి యజమానులు ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థిరాస్తి కొనుగోలులో కొందరు చేసిన పొరపాట్లు మీరు చేయకూడదంటే కొనబోయే చోటును వానాకాలంలో చూడడం ద్వారా ఆ స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కొంతమంది రియాల్టర్లు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇటువంటి భూముల్లో కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేశాయి. ఇప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో కొనవద్దని అధికారులు సూచిస్తున్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే, ముఖ్యంగా చెరువులు, నాలాల పక్కన ఆక్రమించి కట్టిన వాటిలో భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగే ప్రమాదాలే కాదు, ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆస్తుల విలువ కూడా పడిపోతుందని నగర అనుభవాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, శివార్లలో హెచ్ఎండిఏ, డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్లలోనే కొనుగోలు చేయాలి. ఎక్కువగా నగర శివారు ప్రాంతాల్లో జీపీ లేఅవుట్ పేరుతో ఇప్పటికీ నీటి వనరుల ప్రాంతాల్లో వెంచర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మునుగుతున్న ప్రాంతాలు ఎక్కువగా ఇక్కడే ఉంటున్నాయనే విషయం గుర్తించాలి. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే ఎవరైనా విక్రయిస్తున్నారంటే అనుమానించాలి. అన్నీ సక్రమంగా ఉంటే ప్రయోజనమే. కానీ ఎక్కువ శాతం పక్కా అనుమతులు లేకపోవడం, నిబంధనల అతిక్రమణ, ప్రభుత్వ భూమిలో, అసైన్ భూమిలో కట్టి అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. నిర్మాణ సంస్థల నుంచి ఇల్లు కొనుగోలు చేసే ముందుగా ప్రభుత్వ, స్థానిక సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే కొనడం మేలు. చాలా సంస్థలు అనుమతులు లేకుండానే నిర్మాణం మొదలు పెడుతున్నాయి. ఆ తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏదైనా ఆటంకం ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతుల్లో తీవ్ర జాప్యంతో ప్రాజెక్టు పూర్తి కావడంలోనూ ఆలస్యం జరుగుతోంది. వాయిదాలు చెల్లించి కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది చాలా ఆర్థిక భారం. అంతేకాదు, అనుమతులు రాలేదంటే ప్రాజెక్టును కొనుగోలుదారులు సందేహించాల్సి ఉంటుంది. నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్ దశలోనే వినియోగదారుల ముందుకొస్తున్నాయి. వారి ఆధీనంలోకి భూమి రాగానే అమ్మకాలు మొదలు పెడుతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ తక్కువ ధరకే బుకింగ్స్ ప్రారంభిస్తున్నారు. నిర్మాణం చేపట్టేది వ్యవసాయ భూమి అయితే గృహ, వాణిజ్య నిర్మాణాల కోసం భూమార్పిడి జరిగిందో లేదో నిర్ధారించుకోవాలి. అందుకు సంబంధించిన పత్రాలు చూపించమని కోరాలి. ఇతరుల భూమిని బిల్డర్ అభివృద్ధి చేస్తుంటారు కాబట్టి వారి పేరు మీద టైటిల్ డీడ్, రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్ ఉందో లేదో చూడాలి. అది అసలో నకిలీయో తెలుసుకునేందుకు అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోండి. ప్రస్తుతం ఇంటి స్థలాల కోసమో, మరే అవసరం కోసమో వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకోవడం విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన ఒక చట్టం, పద్ధతి చాలా వరకు ఉన్నా ఈ పద్ధతిని పాటించకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చేస్తున్నారు. తెలిసి తెలియక కొనుగోలు చేసి దీర్ఘకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలంటే చట్టం ఏం చెబుతోంది, నిబంధనలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాండ్స్ రెండు రకాలు. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం కనుక అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్నే ఉండేవి. 99% ఒక విలేజ్ ఉంటే ఒక విలేజ్, తర్వాత ఒక టౌను, ఒక సిటీ తప్ప మిగతా అన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉండేవి. కానీ మన జనాభా పెరగడం, వాళ్ళకి కావలసిన అంటే హౌసింగ్ నీడ్స్ పెరగడం, ఇండ్లు కట్టుకోవాల్సిన అవసరం వచ్చి అప్పుడు ఏమైంది, కంపల్సరీగా మనం ఏదైతే ఇండ్లు కట్టుకోవాలనో దాని కొరకు ప్లాటింగ్ చేసుకోవడము, దానిలో ఇండ్లు కట్టుకోవడానికి మనం అవసరాలకు సరిపోని ఇల్లు కట్టుకోవాలి. మరి ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఎవరైతే వాళ్ళు మరి అగ్రికల్చర్ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవచ్చు అంటే కాదు.
అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైతే మనం ఇల్లు కట్టుకుంటామో ఫామ్ హౌస్ అంటాం, ఇంతకుముందు కొట్టాలనేది అవి గేదెలను ఉంచడానికి కానీ ఆవులను వాటిని జంతు జీవరాశులను ఉంచడానికి కానీ కట్టుకునేది. దాని పక్కన ఒక రూమ్ వాటిని కాపలాదారు కానీ లేకుంటే ఆ వ్యవసాయదారుడు కానీ ఉండడానికి చిన్న ఉండేది. దాన్ని ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో అంటున్నాం. ఒకవేళ మనము దాన్నే నివాసయోగ్యంగా చేసుకోవాలంటే, చాలామంది నివసించాలంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్ను కంపల్సరీగా కన్వర్షన్ చేయాలి. దాన్నే నాలా అంటాం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కట్టేసుకుంటారు, తర్వాత మన ల్యాండు మనం ఎవరికి పర్మిషన్ అనేది అనుకుంటారు, కానీ కాదు. ఏది తీసుకున్నా కూడా అది వ్యవసాయ ల్యాండ్ అయినప్పుడు దానికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాని నుంచి అంటే ఒక ప్లానింగ్లో ఆ రోడ్డు ఉండొచ్చు, అంటే మనం ఒక మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు మీరు కట్టుకున్న దాని నుంచి ఒక రోడ్డు పోతుండొచ్చు. ఇవాళ ఇల్లు కట్టుకుంటే రేపు రోడ్ వేసినప్పుడు మీ ఇల్లు రోడ్డు కింద వెళ్ళిపోతుంది. అందుకనే నాన్ అగ్రికల్చర్ అంటే నాలా కన్వర్షన్ చేసినప్పుడు మీరు మున్సిపల్ అథారిటీకి కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ అథారిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు దానిలో మ్యాచ్ చేసి చూస్తారు. అంటే ఇక్కడ నుంచి ఏదన్నా రోడ్ వెళ్తుందా, లేకుంటే ఇక్కడ నుంచి ఇంకా వేరే ఎమ్యూనిటీస్ ఏమన్నా వస్తున్నాయా, అవన్నీ చెక్ చేసి అది ఏది లేకుంటే, లేదంటే మీకు రోడ్లు కనుక మీ రోడ్డు ఆ రోడ్డుకు మ్యాచ్ అయితే మీకు పర్మిషన్ ఇస్తారు, లేదంటే అక్కడ పర్మిషన్ ఇవ్వరు. సో అందుకనే నాలా కన్వర్షన్ అనేది కంపల్సరీ. ఇవన్నీ కూడా మనము రెవెన్యూ ఆఫీసర్ని కలిసి అప్లికేషన్ ఇవ్వచ్చు, ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేయొచ్చు, లేకుంటే పర్సనల్గా వెళ్ళి మనం ఏదైతే డెవలపర్ మీకు ఆ ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ ప్లాన్ తీసుకొని అక్కడ తీసుకెళ్ళి దాన్ని అక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో అందమైన ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణ శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణపై గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌదానికి సరికొత్త సబుగులు అద్దుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్స్లో వచ్చిన సరికొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయో గృహశోభలో మీకోసం. ఇంటీరియర్స్ అనంతరం ఇల్లు ఇరుకైందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లల్లో ఈ సమస్య వస్తోంది. కొత్తగా ఫ్లాట్ కొని ఇంటీరియర్ పనులు చేయించుకునే వారికి డిజైనర్స్ ఏం సూచిస్తున్నారంటే, తక్కువ విస్తీర్ణం కలిగిన నివాసాల్లో పడక గది విశాలంగా ఉంటుందని ఊహించలేం. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మంచమే ఆక్రమిస్తుంది కాబట్టి దీని కిందనే క్యాబినెట్లు, ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుంటే పుస్తకాలు, ఆల్బమ్స్, టాయ్స్ వంటి వాటిని దాచుకోవచ్చు. బెడ్ని చేయించుకునేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సులువుగా తీసేలా చూసుకోవాలి. దీంతో వస్తువులు బయటికి కనిపించకుండా గది విశాలంగా అనిపిస్తుంది. హాల్లో ఇదివరకు ఎక్కువగా దివాన్ సెట్స్ కనిపిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చింది. సోఫా, దివాన్ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయి ఇవి. ఇక్కడ వేసే బెడ్ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్షీట్లు, ఇతర వస్తువులను వేర్వేరు అరల్లో దాచుకోవచ్చు. లివింగ్ రూంలో గోడకు వేలాడదీసిన టీవీ సెట్ కేంద్రంగా క్యాబినెట్ చేయిస్తే అలంకరణ వస్తువులు ఇక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి గదిలో అవసరం మేరకు మాత్రమే అల్మారాలు చేయించుకోవాలి. ఇంటీరియర్స్ చేయిస్తున్నాం కదా అని ఇంట్లో ఖాళీ లేకుండా గోడల్ని మొత్తం అల్మారాలతో కప్పేస్తుంటారు చాలామంది. దీంతో ఇల్లు ఇరుకుగా కనిపిస్తుంది. అల్మారాలు ఏవైనా వినియోగిస్తున్నారా అంటే అదీ ఉండదు. అన్నీ ఖాళీగా దుమ్ము పట్టి ఉంటాయి. రెడీమేడ్ అయితే అవసరం మేరకే వాడుకునేలా ఉంటాయి. గది మూలల్లో గోడ వెంట అల్మారాలు అడ్డంగా గది మొత్తం ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువులను వాటిలో సర్దేయచ్చు. మూలకో ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అనిపిస్తుంది. ప్రధాన ద్వారం వెనకల పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. కింద పైన 2 భాగాలుగా విడదీయవచ్చు. పైన పుస్తకాలు కనిపించేలా, కింద ఆల్బమ్స్, దినపత్రికలు దాచుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదిలేయకుండా పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న గోడలకు చెక్కతో చేసిన క్యూబ్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇంటీరియర్లో WPC మెటీరియల్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటీరియర్ డిజైన్ విభాగంలో అత్యంత ముఖ్యమైన మెటీరియల్గా ఎవరైనా చెప్పాలి అని అంటే ముందుగా వచ్చే మెటీరియల్ ప్లైవుడ్. మనకు తెలుసు, ఎక్స్టర్నల్గా మనకి విజిబుల్ అయిన పోర్షన్స్లో లామినేట్ ఉన్నా, వినియర్ ఉన్నా, లేకపోతే గ్లాస్ వర్క్స్ ఉన్నా, దానికి బేస్ మెటీరియల్ వచ్చేసి ఎప్పుడూ కూడా ప్లైవుడ్డే ఉంటుంది. మనం చేసే కబోర్డ్స్కి కానీ, షూ ర్యాక్స్కి కానీ, క్రాకరీ యూనిట్స్కి కానీ, లేదా బెడ్ సెక్షన్స్ కానీ, ఫిక్స్డ్ ఆర్ లూజ్ ఫర్నిచర్ ఏదైనా కూడా
మనం ప్లైవుడ్ మీదన ఎక్స్టెన్సివ్గా డిపెండ్ అవుతున్నాం. అట్లాంటి సినారియోలో ప్లైవుడ్ కంటే కూడా ఆల్టర్నేటివ్ మెటీరియల్స్, కాస్ట్ ఎఫెక్టివ్ మెటీరియల్స్ అండ్ లాంజివిటీ యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్త్ పరంగా కూడా పటిష్టమైన మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పీవీసీని అండ్ ప్లైవుడ్ లేదనంటే రా వుడ్లో ఉన్న మెయిన్ మెటీరియల్గా ఉన్న వుడ్ని రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే మెటీరియల్ ఏదైనా ఉందా అని అంటే అది డబ్ల్యూపీసీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ వుడ్ పాలిమర్ కాంపోజిట్ లేదా వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ అని కూడా అంటారు. మీరు ఎనీ ఇంటీరియర్ స్టోర్ ఫర్నిచర్ సెలెక్షన్కి కానీ లేకపోతే మెటీరియల్ సెలెక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక సెక్షన్ అంతా కూడా డబ్ల్యూపీసీ ప్యానల్సే మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి వాటి మీద అవగాహన లేక ప్లైవుడ్డే బాగుంటుంది కదా, డబ్ల్యూపీసీ ఎంతవరకు రిలయబుల్, ఎంతవరకు డ్యూరబుల్ అన్న సమస్యలు వస్తాయని అనుకుని బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ డబ్ల్యూపీసీ కొన్ని సందర్భాల్లో ప్లైవుడ్ కంటే కూడా మేలుగా పనిచేస్తుంది. కొన్నిట్లలో ప్లైవుడ్ లాగా పని చేయకపోయినా ఈస్థెటికల్లీ మనకి లుక్ వైజ్ చాలా మంచి అవుట్పుట్ని తీసుకొస్తుంది. సో ఈ డబ్ల్యూపీసీ మేజర్గా ఎక్కడ వాడుకోవచ్చు అని అంటే సాధారణంగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్స్ అయితే టెర్మైట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పాయింట్ నెంబర్ 1 ఇస్ డోర్ ఫ్రేమ్, చౌకట్. మెయిన్ డోర్ చౌకట్లో కానివ్వండి, ఇంటర్నల్ డోర్ చౌకట్స్లో కానివ్వండి, వన్స్ అక్కడ చెదపట్టింది అని అంటే అక్కడి నుంచి డోర్కి పడుతుంది. డోర్ నుంచి కొంచెం వాల్ ద్వారాగా నియర్ బై ఉన్న వుడ్ వర్క్ ఐటమ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ వుడెన్ చౌకట్కి రీప్లేస్మెంట్గా ఈ డబ్ల్యూపీసీ చౌకట్ని వాడతామో అట్ ద స్టేజ్ 1 ఇట్ సెల్ఫ్ మనం టెర్మైట్ని రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. డబ్ల్యూపీసీలో మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ వుడ్ హోల్ లెన్స్గా దొరుకుతున్నాయి. 9 feet దొరుకుతుంది. మీకు 8 feet డోర్ కావాలంటే 1 feet ఎక్సెస్ ట్రిమ్ ఆఫ్ చేసేసుకుని 8 feet డోర్స్కి సెట్ చేసుకోవచ్చు. యూజువల్లీ వాష్రూమ్స్లో మాత్రమే మనం వుడ్ డోర్స్ కాకుండా పీవీసీ డోర్స్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైతే డబ్ల్యూపీసీ సెక్షన్కి వెళ్తామో నాట్ జస్ట్ వాష్రూమ్స్, బెడ్రూమ్ ఇంటర్నల్ డోర్స్ కానివ్వండి, మెయిన్ డోర్స్ తోటి సహా కొంతమంది బిల్డర్స్ వాళ్ళ ఫ్లాట్స్కి, వాళ్ళ విల్లాస్కి డబ్ల్యూపీసీ సెట్స్నే ప్రమోట్ చేస్తున్నారు. బికాజ్ మనకి స్ట్రెంగ్త్ వైజ్ బాగుంది, లుక్ వైజ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ వైజ్గా కూడా వుడ్ అంతా కాకపోయినా 90% ఇట్ ఈస్ ఏబుల్ టు కవర్. ఎలివేషన్ లూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్ లూవర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ లూవర్స్. బిల్డింగ్లో మీరు ఇప్పుడు బయట చూస్తే అట్లీస్ట్ 2 to 3 out of 10 బిల్డింగ్స్లో మీరు వర్టికల్ గ్రూవింగ్ కానీ హారిజాంటల్ గ్రూవింగ్ కానీ చూస్తారు. అది వుడ్ కలర్లో ఉంటున్నాయి, లేదంటే మార్బుల్ షేడ్స్లో, గ్రే షేడ్స్లో ఉంటున్నాయి. వాట్ మెటీరియల్ ఇస్ దట్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డబ్ల్యూపీసీ లూవర్స్. అవి ఎలా వస్తాయనంటే మనకి 5 అంగుళాల నుంచి 6 అంగుళాల నుంచి లెంత్ ఇన్ విడ్త్లో దొరుకుతున్నాయి. టోటల్ హైట్ ఆఫ్ ది ప్యానల్ వచ్చేసి 8 feet, 9 feet, 10 feet. దే ఆర్ నథింగ్ బట్ ఇంటర్లాకింగ్ ప్యానల్స్. ఫర్నిచర్ కూడా చేస్తున్నారు డబ్ల్యూపీసీ తోటి. ఎక్స్టర్నల్ ఫర్నిచర్, అవుట్డోర్ ఫర్నిచర్, పూల్స్ దగ్గర వచ్చే మన లాంజర్ సోఫాస్ దగ్గర నుంచి గజీబోస్ దగ్గర, పర్గోలాస్ దగ్గర వేసుకునే అవుట్డోర్ ఫర్నిచర్ కూడా డబ్ల్యూపీసీ మెటీరియల్ని వాడుతున్నారు. నేటి తరం గృహ యజమానులు ఇంటిని తమ అభిరుచికి తగ్గట్టుగా రూపకల్పన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నిర్మాణం పూర్తి కాగానే గృహ అలంకరణ కోసం సరికొత్త పోకళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతుంటారు. అందుకే వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగురంగుల డిజైన్లున్న క్యాబినెట్స్, గ్రనైట్ టాప్స్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్మి ఇలా ప్రతి వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే వంటగదిని అందంగా తీర్చిదిద్దుకోవాలని తపన ఎక్కువైంది. ఇప్పుడున్న బిజీ జీవనంలో కుటుంబ సభ్యులంతా కలిసేది కిచెన్ దగ్గరే అనడంలో సందేహం లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వంటగదిలో వచ్చిన నూతన పోకళ్లపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని నిరూపిస్తోంది ఫర్నిచర్. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది సమస్య కాదు, ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నదే ముఖ్యం. అభిరుచికి తగ్గట్టు ఇల్లు అందంగా ఉంచుకోవాలనే ఉంటుంది ఎవరికైనా. తక్కువ స్థలంలో ఇంద్రవైభవం లాంటి ఇంటిని నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఇంట్లో అన్ని గదుల కంటే ముందు గది, పడక గదిని చాలా అందంగా అలంకరిస్తారు. వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగురంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ ఇలా ప్రతి వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్ను అందంగా తీర్చిదిద్దుకోవాలనే తపన ఎక్కువయింది. ఆ క్రమంలో రెడీమేడ్ కిచెన్లు ఆదరణ పొందుతున్నాయి.
ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనశైలిలో కుటుంబ సభ్యులందరూ కలిసేది కిచెన్ దగ్గర అనడంలో సందేహమే లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో నివసించే వారి దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్గా సర్దుకునే అవకాశం ఉంటుంది. ఇక మాడ్యులర్ కిచెన్ ప్రత్యేకత ఏమిటి అనే అనుమానం రావచ్చు. మాడ్యులర్ కిచెన్కు స్థూలంగా ఒక రూపం ఉంటుంది. వంటింట్లో ఉండే గృహోపకరణాలన్నీ ఒక ఖచ్చితమైన అమరికలో ఉంటాయి. ఉదాహరణకు ఎక్కువగా వాడే వస్తువులు త్వరగా అందుబాటులో ఉండేలా, తక్కువగా వాడే వస్తువులు కొద్దిగా దూరంగా ఉండేలా దీన్ని డిజైన్ చేస్తారు. సాధారణంగా వంటిల్లును రూపకల్పన చేసే సమయంలో కొంత ప్రాంతం వృధా అవుతుంది. కానీ మాడ్యులర్ కిచెన్లో అందుబాటులో ఉన్న మొత్తం ప్రాంతాన్నంతా ఉపయోగించుకుంటారు. పైగా దీన్ని శుభ్రం చేయడం చాలా సులభం. ఈ మధ్యకాలంలో అనేక విదేశీయ కంపెనీలు కూడా మార్కెట్లో ప్రవేశించాయి. దీంతో మాడ్యులర్ కిచెన్ తయారీకి అయ్యే ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చయ్యే డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మాడ్యులర్ కిచెన్ జనరల్గా 4 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది సార్. ఒకటేంటి, కోర్ మెటీరియల్ ఏంటి, ప్లైవుడ్డా స్టీలా అనేది. సెకండ్ పార్ట్ ఏంటంటే ఈ స్టోన్ వేస్తున్నాం, మార్బులా, గ్రానైటా, క్వార్జా అనేది. మార్బుల్ సహజంగా మనం వాడం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హార్డ్వేర్ అండి, అది రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. ఫోర్త్ పార్ట్ వచ్చేసి అప్లయన్సెస్ అన్నమాట. సో ఈ 4 భాగాల కింద మనం ఒక మాడ్యులర్ కిచెన్ని డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు చలామణి అవుతున్న మాడ్యులర్ కిచెన్స్లో ఒక 4-5 రకాలు ముఖ్యంగా ఉన్నాయండి. ఒకటి ప్లైవుడ్తో కిచెన్స్ చేస్తారు. నెక్స్ట్ది స్టీల్ జిఐతో చేస్తారు. అల్యూమినియంతో కిచెన్స్ చేస్తున్నారు. కొంతమంది WPCతో కూడా మాడ్యులర్ కిచెన్స్ చేస్తున్నారు. వీటిల్లో బాగా ఎక్కువ జరిగేది ఈ ప్లైవుడ్ కిచెన్ కాంబినేషన్స్లో. అది లామినేట్ కానివ్వండి, యాక్రిలిక్ కానివ్వండి, ఇవి ఎక్కువ జరుగుతుంటుంది. ఎక్కడైతే చెద సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు స్టీల్ మాడ్యులర్ కిచెన్స్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు బడ్జెటరీ అపార్ట్మెంట్స్ అనుకోండి సార్, బిల్డర్ ఏంటంటే సిమెంట్ ప్లాంక్లు వేసేస్తున్నారు. ఈ సిమెంట్ ప్లాంక్లు వేసిన తప్పుడు కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్ మనం ఇవ్వలేం, సెమీ మాడ్యులరే ఇవ్వగలుగుతాం అనమాట. ఎందుకంటే సిమెంట్ మాడ్యులర్ ఇచ్చినప్పుడు ఈ మాడ్యులర్ కిచెన్లో రకరకాల యాక్సెసరీస్ ఉంటాయి, అవన్నీ ఫిట్గా. సో మేము తీసుకోమనే జాగ్రత్తలు ఏంటంటే వాల్ అంతా ప్లెయిన్గా ఉండి తీసుకుంటే మీకు నచ్చినట్టు మాడ్యులర్ కిచెన్ మేము చేయగలుగుతాం. చిన్న స్థలం ఉన్న వాళ్ళు ఏంటంటే సార్, మనం హైట్ సుమారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సీలింగ్కి 9 అడుగులు ఉంటుంది సార్. కింద 3 అడుగులు వరకు బేస్ యూనిట్ చేస్తాం, పైన 2 అడుగులు వేసేసి పైన అంతా లాఫ్ట్ వాల్ యూనిట్ చేస్తాం అనమాట. సో వర్టికల్గా మనం స్టోరేజ్ స్పేస్ తీసుకునేలాగా ప్రొవిజన్స్ ఉండాలి. మేము చెప్పే జాగ్రత్తలు ఏంటంటే 2 వైపులా ప్యారలల్ కిచెన్తో 9 ఫీట్ వరకు తీసుకునేలాగా జాగ్రత్త పడాలి సార్. ఒకటి బడ్జెట్ సార్, రెండోది ఏ ఏరియాలో ఉంటున్నాం. ఇప్పుడు చెదలు ఎక్కువ ఉన్న చోట స్టీల్ కిచెన్స్ తీసుకోవాలి సార్. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఈ బడ్జెట్ ప్రకారం ప్లైవుడ్ కిచెన్కి వెళ్ళి లామినేటా, యాక్రిలిక్కా అనేది ఒకటి తీసుకోవాలి. ఇంకొక కన్సిడర్ చేసే అంశం ఏంటంటే వాళ్ళ ఇంటీరియర్ ఏ థీమ్లో ఉంది. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ని హైర్ చేసుకుంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మనం ఈ కలర్ చాయిస్ తీసుకుందాం, ఈ మెటీరియల్ తీసుకుందాం, ఈ బడ్జెట్లో వస్తుంది అనేది. సో మనకి మెటీరియల్ బడ్జెట్ అనేది కీలకంగా మారుతుంది సార్. స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లలో నివసించే వారి దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ సరికొత్త వంటగదుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా విశాలంగా, సులభంగా వంట చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్గా సర్దుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం మాడ్యులర్ కిచెన్స్ ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ యూనిట్స్ అనే దాంట్లో మనం చేస్తాం సార్. మాడ్యులర్ కిచెన్ అయినా, క్రాకరీ యూనిట్ అయినా, వార్డ్రోబ్స్ అయినా, ఇవన్నీ స్టోరేజ్ స్పేస్ అనమాట. స్టోరేజ్లో ఏంటంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇదేంటంటే టాల్ యూనిట్ అంటాం. మనం హైట్లో ఉన్నప్పుడు యూస్ చేసుకోలేము, ఆ కార్నర్లో తీసుకోలేము, కాబట్టి ఈ యాక్సెసరీ యూస్ చేస్తాం అనమాట. సో అక్కడ ఉన్న వస్తువు ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. అలా డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ సైజుని బట్టి మనం ఈ స్టోరేజ్ యూనిట్స్ తయారు చేస్తామండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఓటీజీ అవన్ అనేది ఇలాంటి స్టాక్స్ ఇస్తాం, మనం వీటిలో ఫిట్ చేస్తాం. ఇవేంటంటే లిఫ్ట్ అప్స్ అనమాట. ఈ డిఫరెంట్ షెల్ఫ్ స్టోరేజ్ యూనిట్ సైజుల ప్రకారంగా మనం వీటిలో స్టాక్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఆనియన్స్కి, టమాటోస్కి ఏంటంటే గాలాడాలి కాబట్టి ఇలా విక్కర్ బాస్కెట్స్ అని ఇస్తామండి. వీటిలో ఇప్పుడు ఆ కార్నర్ని మనం యాక్సెస్ చేయలేం కాబట్టి ఈ కార్నర్ యూనిట్స్ అంటాం అనమాట.
సో ఈ డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్నర్ యూనిట్ కూడా మనం తీసుకునే వీలు ఉంటుంది. అలాగే బాటిల్ పుల్ అవుట్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్యాండమ్ బాక్సెస్, సైజెస్ని బట్టి మనం ఇక్కడ స్టాక్ చేస్తుంటాం. అలాగే ఈ మధ్య ఏంటంటే డిష్ వాషర్స్ వాడకం కూడా ఎక్కువైంది, అది కూడా కన్సీల్ చేసేసి బిల్ట్-ఇన్ యూనిట్స్ లాగా ఇచ్చేస్తున్నాం. ఇది ఇంకా సింక్ యూనిట్. ఇంకా అట్లా డిఫరెంట్ మెటీరియల్స్తో ఇంకా మనం ఏంటి హాబ్లో కూడా జనరల్గా 2 ఫీట్లో చేస్తుంటాం, 3 ఫీట్లో అప్లయన్సెస్ వస్తుంటుంది. ఆ కిచెన్ సైజుని బట్టి వాళ్ళు వాడుకునే పద్ధతులను బట్టి మనం ఫిట్ చేస్తాం. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ సార్. మన కప్ అండ్ సాసర్స్ ఇలాంటివి ఇక్కడ మనం స్టాక్ చేసుకుంటాం. రోజంతా ఎక్కడెక్కడో తిరిగొచ్చినా ఆ శ్రమను మరిపించే చల్లని లోగిలి ఇల్లే. అలాంటి ఇల్లు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ సాంకేతిక ప్రపంచంలో ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు తప్పనిసరి అని అనుకుంటాం. కానీ వాటి అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాయి ఇంట్లోని గోడలకు ఏర్పాటు చేసుకునే ఈ సరికొత్త గ్లాస్ బ్రిక్స్. ఇంటిని సరికొత్త అందాన్ని తీసుకొస్తాయని అంటున్నారు నిపుణులు. వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా ఎక్కడెక్కడో తిరిగొచ్చినా ఆ శ్రమని మరిపించే చల్లని లోగిలి ఇల్లే. అలాంటి ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఈ గ్లాస్ బ్రిక్స్ మీ కోరికను తీర్చడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయి. ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంట్ తప్పనిసరి అనుకుంటాం. కానీ వాటి అవసరాన్ని చాలా మటుకు తగ్గిస్తున్నాయి ఈ గ్లాస్ బ్రిక్స్. వీటిని జిగురుతో కావలసిన విధంగా చకచకా అతికించుకుంటూ వెళ్ళిపోతే చాలు. సరికొత్త రంగుల్లో కనిపిస్తూ ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. సోడా యాష్, సిలికాతో తయారయ్యే ఈ ఇటుకలు సాధారణ ఇటుకలతో పోలిస్తే తేలిగ్గానూ ఉంటాయి. ఈ ఇటుకలు నిర్మాణ సమయాన్ని, వ్యయాన్ని కూడా తగ్గిస్తాయి. నగరాల్లో అన్ని సదుపాయాలతో మనం కోరుకున్నట్టుగా ఇల్లు నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కోరుకున్న ధరలో 2 పడకల గది దొరకడమే గొప్ప. ఇక గాలి, వెలుతురు ధారాళంగా రావాలి అనుకుంటే నిరాశ తప్పదు. మధ్యతరగతి జీవులకి ఈ గ్లాస్ బ్రిక్స్ వరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇటుకలు సాధారణ వాటిల్లా సహజ వెలుతుర్ని పూర్తిగా అడ్డుకోవు. ఫిల్టర్స్ మాదిరిగా పనిచేసి వేడిని అడ్డుకుంటూ వెలుతురును మాత్రం ధారాళంగా అందిస్తాయి. దీంతో విద్యుత్ ఖర్చు బాగా ఆదా అవుతుంది. ఇవి 2 నుంచి 3 అంగుళాల మందంతో మాత్రమే ఉంటాయి. ఈ ఇటుకలు పెద్దగా స్థలాన్ని ఆక్రమించుకోవు. గాజు అద్దాల్లా పూర్తిగా పారదర్శకంగా ఉండవు. అవతలి వైపు దృశ్యాలు స్పష్టంగా కనిపించవు. అలాగే శబ్దాల్ని అడ్డుకుంటాయి. దాంతో పార్టిషన్లుగా వాడుకోవడానికి అనువుగా ఉంటాయి. ఏకాంతమూ దొరుకుతుంది. ఈ బ్లాక్స్ తయారీదారులు వివిధ ఆకృతుల్లో కస్టమైజ్డ్ పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. దీంతో నిర్మాణాలను మనకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవడం సులభం. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఈ గ్లాస్ బ్రిక్స్ ఆర్కిటెక్ట్లకు ప్రియమైన మెటీరియల్గా మారిపోయింది. సాధారణ ఎర్ర ఇటుకలతో పాటు వీటిని ఉపయోగిస్తూ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కారిడార్లు, వంటిల్లు, ప్రహరీ గోడలు ఈ రంగు ఇటుకలతో మెరిసిపోతున్నాయి. గార్డెన్ ఉన్నవారు ఈ రంగుల బ్రిక్స్తో తోటని కావలసిన విధంగా అందంగా అలంకరించుకోవచ్చు. గార్డెన్ టేబుల్స్ని తయారు చేసుకోవచ్చు. సోలార్ లైట్లను జోడించి తోటదారిని మనోహరంగా మార్చేయచ్చు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.